మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతోపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. మీన రాశి వాళ్ళకి సంబంధించి మరి వీళ్ళకి రాజయోగం పట్టాలన్నా, వీళ్ళ లైఫ్ సెటిల్ కావాలన్నా విశేషంగా ఎలాంటి క్షేత్రాన్ని దర్శించుకుంటే వీళ్ళకి సక్సెస్ అనేది వీళ్ళ చెంత చేరుతుంది అంటారు గురుగారు? తప్పకుండా చాలా అత్యంత అద్భుతమైనటువంటి ప్రశ్నలు మనం చేసుకుంటూ వస్తున్నాం. గత 12 రాశులకు సంబంధించినటువంటిది కూడా ఇవాళ మీనరాశి దగ్గరికి రావడం జరిగింది. ఈ మీనరాశి వారికి ఏ క్షేత్ర దర్శనం ద్వారా మీ జీవితం మారబోతున్నదంటే చింతామణి గణేష్, చింతామణి గణపతి. చాలామంది మోసపోతున్నారు. ఇక్కడ ఒరిజినల్ చింతామణి గణపతి కోసము చాలా ఫేక్ కొనుక్కొని కూడా మీరు పెట్టుకుంటున్నారు. ఒరిజినల్ చింతామణి గణపతికి సంబంధించింది అది కేవలం కొంతమంది దగ్గరనే ఉంటుంది, అరుదుగా దొరుకుతుంది. అది మన వద్ద మాత్రమే ఉన్నది, గమనించుకోండి. చింతామణి గణేష్ దేవాలయం కావచ్చును, అదేవిధంగా మనకు చిదంబరం నటరాజస్వామి దేవస్థానము, ఇది మీ కర్మను తీసేసేటువంటి దేవస్థానం. మరొక అద్భుతమైనటువంటి దేవస్థానం ఏమిటయ్యా అంటే చాముండేశ్వరి టెంపుల్, మైసూర్లో ఉన్నటువంటి చాముండేశ్వరి టెంపుల్. ఇక ఇంకొక అద్భుతమైనటువంటిది మనకు హైదరాబాద్ వారికి చాలా అందుబాటులో ఉన్నటువంటిది, ఇచ్చటకు అందరూ వెళ్ళొచ్చును, ఇది అందరికీ దగ్గరగా ఉంటుంది. మరి ఈ దేవస్థానం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మీనరాశి అనగానే తెలియని మన ఎదుటి వ్యక్తి మనసులో ఏముంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం అధికంగా చేస్తూ ఉంటారు. కొంతమేర తెలిసినప్పటికీ కూడా నాకు తెలియలేదు అనేటువంటి అమాయకత్వంతో కూడా కొంతుంటారు. కొన్ని సందర్భాలలో బద్ధకస్తం, దురదృష్టం, ఇప్పుడు ఈ 2022 ఆగస్టు నుండి ఈ రోజు వరకు అయితే అసలు ఒక దయ్యం పట్టినట్టుగా వీరి పరిస్థితి ఉన్నది. ఒక దయ్యం పడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నది. నడకగా పనులు సాగడం కానీ, అసలే ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కానీ, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అసలు బిల్కుల్ జీరో, పెద్ద ఎత్తున లాస్. 2021లో వివాహం జరిగింది, భార్య వెళ్ళిపోయింది, లేదా భర్త వెళ్ళిపోయిండు, లేదా భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు రావడాలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు సంతానం లేదు. ఈ గడిచిన 4-5 సంవత్సరాల నుండి మధ్యలో సంతానం అయినప్పటికీ కూడా అబార్షన్ అవ్వడం కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి వారు మీనరాశి వారు. మరి ఎందుకు మీ జీవితం ఇలా? నేను చెప్పిన ప్లేస్కు వెళ్ళిరండి. నేను చెప్పినటువంటి ప్లేస్లకు మీరు దర్శించుకొని వచ్చిన ఎడల మీ జీవితం మారకుంటే నన్ను అడగండి. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. సో మీనరాశి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, అవమానాలు, అవరోధాలు, 100 రూపాయలకు కూడా బాధపడ్డ దాఖలాలు. మనము మంచి ఒక వ్యక్తిని బాగుపడరా అంటే వాడు మన గురించి చెడుగా చెప్పడం, ఆమె మన గురించి చెడుగా చెప్పడం, ఇల్లీగల్ అఫైర్స్ ఏర్పడినటువంటి ఇల్లీగల్ అఫైర్స్ దూరం అయిపోవడాలు, ఈ దూరమైన దాని గురించి బాధపడుతూ నిల్చుండడాలు. దేనికోసం? ఇందాక మీనరాశికి సంబంధించి నువ్వు కూడా ఇందాక మాట్లాడిన మీనరాశికి సంబంధించినటువంటి అమ్మాయి నన్ను మోసం చేసింది గురువుగారు. గత సుమారుగా 10 నెలల నుండి నాకు మనసులో లేదు, ఏం పని చేద్దామన్నా కూడా నాకు అసలు మనసు రావడం లేదు. మీ వీడియో ఎందుకో చూస్తే నాకు జెన్యూన్గా అనిపించింది. అందరూ కూడా బాగుందని చెప్తున్నారు, కానీ మీరు మాత్రమే బాగాలేదని చెప్తున్నారు. సో మీరు చెప్పింది కరెక్ట్గా జరుగుతున్నది. అండ్ ఇంకొక విషయం కూడా మనం చెప్పినాం, వారికి తెలియకుండానే ప్రదేశ మార్పు కానీ కొంత అనారోగ్య సమస్యలు వచ్చినాయంటే 2025లో పెద్ద మొత్తంగా యాక్సిడెంట్ జరిగింది. చరణ్ అని పేరు, చరణ్ అన్నాడు. ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో చెప్తే వినే పరిస్థితులలో లేరు. ఖచ్చితంగా కూడా చాలా డబ్బులు అవసరమా? ఇప్పుడు చూస్తే బయట మొన్న మనం అన్న బాధనే ఉన్నది. మంగ్లీ కానీ, ఇప్పుడు ఈ విష్ణుప్రియ కానీ, అశూరెడ్డి కానీ, ఇప్పుడు మొన్న యూట్యూబర్ అట ఎవరో అమెరికాలో ఉండేవారు, మన చిరంజీవి సినిమాలో ఉంది కదా, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో, వారు కూడా ఎవరికో జాబులు ఇప్పిస్తా అని చెప్పి 50-60 మందిన పెద్ద స్కామ్ చేశారట. జనాలు నిజమైనటువంటి వారిని నమ్మడం మానేసిర్రా? ఎందుకు మనం మీకు అర్థమవుతలేదు. ఇందులో కూడా ఇప్పుడు మా దాంట్లో కూడా చెప్పేటువంటి వాళ్ళు గొప్పలు అయిపోయారు.
ఒకడేం చెప్తున్నాడు, మీకు లక్షలు పూజలు చేయడమా, మీకు ఉంగరాలు పెట్టడమా, ఇవా నేను చెప్పాను. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్తో మాట్లాడు. నీకు సబ్జెక్ట్ లేదు, వెడ్డి ముచ్చట్లు మాట్లాడడం కాకపోతే ఇది ఏమైనా ఉన్నదా? ఈ పిచ్చి ముచ్చట్లు దేనికి? ఒకరి గురించి మనకు ఎందుకు? ఎవరి సబ్జెక్టు వారిది. పక్క హోటల్ వాడు వాడు ఏం చేస్తున్నాడో నీకెందుకు? నీవు నీ హోటల్లో తిండి మంచిది పెట్టు, అవునా కాదు? ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడైతే బ్యాడ్ అని చెప్పి మాట్లాడుతున్నామో నువ్వే పెద్ద బ్యాడ్. అక్కడ నువ్వే బ్యాడ్. నువ్వు బ్యాడ్ కనుకనే నీకు అలాంటి ఆలోచనలు వస్తాయి, లేకుండా ఎందుకు వస్తాయి? మనం ఎప్పుడైనా డిస్కస్ చేసినావా ఇలాంటిది? నేను మొన్న చూసిన ఒక పెద్ద మనిషి, ఆయన వీడియో ఎందుకండి, దేనికి? తప్పది. నీ విద్య నీది. ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని ఎలివేట్ చూపిస్తాడా? ఎందుకంటే అది మీ వృత్తికే తప్పు. ఒకానొక సందర్భంలో ఇదే ఒక వ్యక్తి, మన దాంట్లో ఉండే వ్యక్తే ఇదే విధంగా అందరినీ ఎక్కిరించి హాస్పిటల్ పాలై కర్మ ఎక్కడికి పోతుంది అండి? కర్మ ఎక్కడికి పోదు. సో ఎక్కిరించి హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రోజులు వచ్చి మళ్ళీ వెళ్ళి రావడం జరిగింది. బ్రెయిన్ రిలేటెడ్ ఏదో అయిందట. తప్పు. ఎప్పుడు మనం మాట్లాడకూడదు. ఎవరి పరిస్థితి వారిది. పక్కనోని గురించి మనం మాట్లాడద్దు, గుర్తుంచుకోండి. సో మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీనరాశి వారు మహా అదృష్టవంతులు. రాబోయే రోజులలో సంతానము, వివాహము, ఒక గృహము, ఒక మంచి ఉద్యోగము, ఒక మంచి స్థాయికి వెళ్ళబోయే పరిస్థితి ఉన్నది. ఇక మీకు అత్యంత అద్భుతమైనటువంటిది, సుందరమైనటువంటిది, మన హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటిది, చిన్న తిరుపతిగా చెప్పబడేటువంటి క్షేత్రం మనకు చిలుకూరు బాలాజీ. సో చిలుకూరు బాలాజీలో 108 ప్రదక్షిణాలు చేసి మీ కోరిక కోరుకోండి. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో చిలుకూరు బాలాజీకి వెళ్ళినటువంటి పిదప మీకు మీ అదృష్టం మారేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. జీవితమే మారిపోతుంది. ఇక మరొకటి ఏమిటి? సముద్ర తీరంలో ఉండేటువంటి క్షేత్రాలకు వెళ్ళండి. సముద్ర తీరంలో ఉండేటువంటి క్షేత్రాలు కానీ, నదీ తీరంలో ఉండేటువంటి క్షేత్రాలు కానీ, అక్కడ స్నానాన్ని ఆచరించి చక్కగా ఫ్రెష్గా బట్టలను మార్చుకొని దర్శించుకోండి. ఏదన్నా ఒక కోరిక కోరుకోండి. నెరవేరకుంటే నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్. నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది కూడా మీ జీవితంలో ఉంటుంది. మీ జాతకాన్ని 1-2 సార్లు చెక్ చేయించుకోండి. తప్పకుండా ఈ దేవాలయాలకు వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అనేటువంటిది ఎంత నిజమో, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది కూడా మీ జీవితంలో మంచి మార్పు మాత్రం నేను చూపిస్తాను. మంచి విశ్లేషణ అందించారు గురుగారు మీనరాశి వారి గురించి. ధన్యవాదాలు. మహాదేవ్.